ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, ఆయన వలన మనకు లాభాలు ఏమిటి? పరమేశ్వరుడిని ఆరాధన చేయడం వలన మనకు ఏ ఏ మంగళ కార్యములు జరుగుతాయి అన్న విషయమును ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనము జనించాము అంటేనే శివుడి వలన. పుట్టడం బ్రహ్మదేవుడి అనుగ్రహం, బ్రతకడం మహావిష్ణువు అనుగ్రహం, లయము కావడం శివుడు అంటారు కదండి. అదే విధముగానే శివుడు మహేశ్వరుడు. ఇందాక చెప్పిన శ్లోకంలో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. మనకి ఎవరైనా తల్లిదండ్రులైనా ఎవరైనా ఉన్నారు అంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. మనకొక్కరికే కాదండి, జగత్ అంతటికీ కూడాను తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులు. ఆ పార్వతీ పరమేశ్వరులు సృష్టి లేనిదే, వారిద్దరూ లేనిదే మనమంటూ కూడా లేము. ఈ మాట ఎవరో మానవులు చెప్పినది కాదు, రాక్షసుడు చెప్పాడు. అంధకాసురుడు అనే రాక్షసుడు యుద్ధానికి బయలుదేరాడు స్వామివారి మీదకి, మహేశ్వరుడి మీదకి, పరమేశ్వరుడి మీదకి బయలుదేరాడు. వచ్చాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. పరమేశ్వరుడికి ఇదంతా పట్టించుకోడు. నాకెందుకు వచ్చిన లొల్లి, ఇదంతా నాకు అవసరం లేదు అని చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు. కానీ పార్వతీ అమ్మవారు ఒప్పుకోదు. పరమేశ్వరుడి మీదకి నువ్వు యుద్ధానికి వస్తావా అని చెప్పి అమ్మవారు యుద్ధానికి బయలుదేరింది. యుద్ధానికి బయలుదేరితే రోజులు జరిగిపోతూ ఉన్నాయి, యుద్ధం ఏమో జరుగుతుంది. పరమేశ్వరుడేమో నాకేమీ సంబంధం లేదన్నట్టుగా ప్రశాంతంగా దక్షిణానికి కూర్చొని, దక్షిణామూర్తి ఎలా కూర్చుంటాడో అలా ప్రశాంత చిత్తంగా కూర్చొని మౌన వ్యాఖ్యాం ప్రకటితాం అన్నట్టుగా ప్రశాంతంగా తనలో తానే రమించిపోతూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఇలా మాసాలు గడిచిపోయాయి. పరమేశ్వరుడు వచ్చాడు. ఏమిటి ఇదంతా, ఇంకా అయిపోలేదా యుద్ధం అని చెప్పి వెంటనే త్రిశూలాన్ని తీసుకొని ఆ అంధకాసురుడిని పొడిచి ఏదో మన నోట్లో ఏదో పల్లీలు వేసుకున్నట్టుగా చిటుక్కని నోట్లో వేసుకున్నాడు. అంధకాసురుడు గర్భంలోకి వెళ్ళిపోయాడు, స్వామి గర్భంలోకి. అప్పుడు ఆ అంధకాసురుడు రాక్షసుడు స్వామి కడుపులో ఉన్న ఆ భయము లేకపోతే భక్తి. మనకైతే భయం స్వామి కడుపులోకి వెళ్ళిపోతే, కానీ రాక్షసుడు కదా, ఆయన చెప్పాడు ఏమని? శివుడు, మహేశ్వరుడు, శంభుడు, పినాకుడు, శశిశేఖరుడు, వామదేవుడు, విరూపాక్షుడు, కపర్ధుడు, నీలలోహితుడు, శంకరుడు, శూలపాణి అని చెప్పి ఇలా స్వామి గురించి 108 నామాలు. ఇప్పుడు మీరు చెప్పే శివాష్టోత్రం అండి అంటారు కదా, ఆయన చెప్పిన నామాలే మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇంతటి గొప్పవాడు నేను ఆయన దగ్గర ఉన్నాను కదా, నా అదృష్టం ఏమిటి అని చెప్పి నోపల కూర్చొని రాక్షస బుద్ధులు పోయాయి. ఇంకా అంధకాసుడు రాక్షసుడు పోయాడు, కడుపులో కూర్చొని శివనామం చెప్పుకుంటూ ఉన్నాడు. పరమేశ్వర 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 అని చెప్పి తనలో తనే రమించిపోతూ ఉన్నాడు. అంటే ఏమిటి? మనం ఎప్పుడైతే శివ అని పలుకుతామో ఆ మంగళ వాక్యము మన ఇంటిలో మంగళ కార్యాలకు ఆనవాలు. అది ఆ శివుడే కదండి, ఏమవుతుందండి, ఒక చెంబుతో నీళ్లు పోస్తే అయిపోతుంది కదండి. కాదు, అందరూ అనుకున్నట్టుగా ఒక చెంబుతో వెళ్ళి నీళ్లు పోస్తే ఆయన మన దగ్గరికి ఎలా వస్తాడండి? నువ్వు తెచ్చే చెంబుతో నీళ్ళే కానీ, లేదా పుష్పములే కానీ, ఇది అక్కడ ఇక్కడ దొంగలించి తెచ్చిన పూలు పెడితే స్వామి ఊరుకుంటాడా? తీసి పక్కన పాడవేస్తాడు. నాకెందుకురా నువ్వు తెచ్చిన నీళ్లు, నువ్వు తెచ్చిన పువ్వులు, పళ్ళు, ఇవన్నీ నాకు వద్దు. నీవు శక్తితో ఇచ్చినా భక్తితో ఇచ్చినా అవి నేను తీసుకుంటాను అని చెప్పి స్వామి తీసుకుంటాడు. ఇందాక చెప్పిన విధముగా అంధకాసురుడు పరమేశ్వరా నన్ను రక్షించు తండ్రి, నేను బయటికి వస్తాను. నేను బయటికి వస్తే ఎలా వస్తాను? నేను మామూలుగా రాను స్వామి, ఎందుకంటే ఇక నేను నీ భక్తుడిని అయిపోయాను. లోపల నీలో ఉన్న గర్భంలో ఉన్న నేను అన్ని భువభాండములన్నీ కూడా చూశాను. అన్ని లోకాలు నీ కడుపులో ఉంటాయంటారు కదా, అన్ని లోకాలను చూశాను తండ్రి పరమేశ్వర. ఇక నేను మీ ప్రమదగణములలో ఎవరైనా పేరు చెబితే నంది భృంగి అంటారు కదా, వాళ్ళలో నేను కూడా ఒకడనైపోతాను స్వామి అని చెప్పి అంధకాసురుడు బయటికి వచ్చాడు. బయటికి వచ్చి పరమేశ్వరుడు తప్ప ఆయనకు ఇంకా ఏమీ వద్దు, పోయింది ఆయన రాక్షసత్వం పోయింది. అంటే ఏమిటి? ఆయన దగ్గరకు మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో అప్పటి నుండి మనలో రాక్షస గణము పోతుంది, రాక్షస గుణము పోతుంది. రాక్షస గణం అండి అంటే రాక్షసులు ఏం కాదు, మనలో అందరికీ కూడాను బయట ఒకవాడు లోపల ఒకవాడు, మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. ఈ చెడ్డవాడని ఎప్పటికప్పుడు మనము అదినే దానికంటే వాడిని బయటికి పంపించడం ఉత్తమం.
ఇలా ఏదో జరిగిందండి, నా మంచిగేనండి. నేను కింద పడ్డానండి, నా మంచిగేనండి. ఏదో పెద్దది జరగకుండా నన్ను ఆ పరమేశ్వరుడే కాపాడుతున్నాడండి అని చెప్పుకుంటూ వెళితే మీ ఇంటిలో ఆ పరమేశ్వరుడు నిజంగానే ఉన్నట్టు. లేదండి, ఎన్నో చేశాను కార్యక్రమాలు, ఎన్ని చేశానో నాకు తెలియదు, ఎన్నో దానాలు చేశానండి, నా కర్మ ఏమిటో గాని ఇన్ని దానాలు నన్ను కాపాడలేదా అని బాధపడవద్దు. అసలు మనమంటూ లేకుండా మన జాతక ప్రకారముగా అసలు తీసివేయాలి అని ఉంటుంది. కానీ తీసివేయకుండా నువ్వు చేసిన పాపానికి నీ కర్మకు ఇదిగో నీకు ఇస్తున్నాను ఫలితం అని ఏదో కింద పడినట్టుగా, కింద పడ్డామండి, జారిపడ్డామండి, జారిపడిపోయి కాళ్ళు చేతులు కాస్త దెబ్బలు తగిలాయండి, కానీ ఏమీ విరగలేదండి అంటాం కదా. అంటే చిన్న గోటితో పోయింది పెద్ద ప్రమాదాన్ని ఆ ఈశ్వరుడు అతని దాకా తీసుకుని వెళ్ళి దాన్ని చిన్న ప్రమాదంగా తీసుకుని వచ్చాడు. కాబట్టి మహేశ్వరుడు మన ఇంటిలో ఆయన నామము చెబితే చాలు, పరమేశ్వర శివ 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 శివ. ఉదయాన్నే లేచిన మంది చాలా మంది అంటూ ఉంటారు, శివ పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వర. కూర్చుంటే పరమేశ్వర, నిలుచుంటే పరమేశ్వర. ఇలా ఎవరైతే పరమేశ్వర నామం చెబుతారో వారి ఇంట స్వామి మంగళుడైపోతాడు. మంగళం స్వామి శివ అంటేనే మంగళం, శుభం, శోభనం. నా ఇంటిలో పెళ్లిళ్ళు జరగడం లేదండి, నాకు ఇబ్బందులుగా ఉన్నాయండి, నేనేం చేయమంటారు? శివనామం చెప్పు. నేను ఎన్ని కార్యాలు చేసినా సరే అన్ని ఆటంకాలే తప్ప నాకు విజయాలు రావడం లేదండి, స్వామి నామం చెప్పు. నేను పెళ్లిళ్ళ కోసం వెళుతున్నానండి, పెళ్లి సంబంధాలు చూస్తున్నానండి, సంబంధాలు కుదరడం లేదు, అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నాను, వయసేమో అయిపోతుంది, ఏం చేయమంటారు? శివనామం చెప్పండి. మీరు ఈ వేటికైనా కానీ మీ ఇంటిలో మంగళం జరగాలి అంటే స్వామి నామము తప్ప ఇంకొకటి లేదు. ఆ పరమేశ్వరుడే ఒక చిన్న శ్లోకం ఉందండి, ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఈ మంత్ర శ్లోకం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓంకార మంత్ర సంయుక్తం, ఎవరైతే ఓం అంటే చాలట, మీరు ఇంకా ఓం నమ శివాయ అనక ముందుగానే ఓం అని ప్రణవనామం ఎప్పుడైతే చెబుతారో, ధ్యాయంతి నిత్యం, మీరు ప్రతిరోజు ఎవరైతే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారో, కామదం మోక్షదం తస్మై, మీ ఇంటిలో ఏ ఏ కామాలైతే ఉన్నాయో, కామం అంటే కోరికలు, ఏ ఏ కోరికలైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తొలగించడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉంటాడట. మోక్షదం, నాకు మోక్షం కావాలి తండ్రి, నాకు ఏమీ వద్దు, ఈ నామం చెప్పు. ఏమిటి? పంచాక్షరీ మంత్రం, ఓం నమ శివాయ తస్మై నకారాయ నమో నమః. మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి. చుట్టూ తిరిగి కేంద్ర బిందువు అంటారు కదా, ఒక సర్కిల్ వేసినప్పుడు ఆ సర్కిల్ ప్రకారంగా వేస్తూ వెళుతూ ఉంటే మళ్ళీ అక్కడ దాకే వచ్చి ఆగిపోవాలి. అలాంటి వాడే పరమేశ్వరుడు. మీరు ఈ జంబాటకంలో ఎంత పరిగెత్తిపోయినా సరే మనం ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే పరమేశ్వరుడు వద్దకే. కాబట్టి ఆయన నామం చెబుతూ ఆనందంగా కాలం గడపడానికి ప్రయత్నం చేయాలి. ఒక రాక్షసుడే వచ్చి పరమేశ్వరుడు గురించి అంతగా కీర్తనలు చేసి ఆయనలోకే ఐక్యమైపోయాడు కదా, ప్రమద గణములలో ఒక గణమైపోయాడు. మరి నీ శివుడిని ఎప్పుడు పూజించాలంటే, మరి పొద్దున పూజ చేస్తే మంచిదా, మధ్యాహ్నం పూజ చేస్తే మంచిదా, సాయంకాలం పూజ చేస్తే మంచిదా? అసలు ఈశ్వరుడికి అందరికీ ఏదైతే ఎప్పుడైతే ఇష్టము లేదో ఆయనకు అప్పుడు అదే ఇష్టము. ప్రదోషకాలం అండి, ప్రదోషకాలం అందరికీ పూజ చేయలేం కదండి, శివుడికి మాత్రం ఇష్టం. మీరు ప్రదోషంలో ప్రదోష వ్రతం అంటాము, ప్రదోషంలో ఏ పని చేసినా సరే పరమేశ్వరుడు ఆనందపడతాడు. అందుకే 32 కోట్ల మంది దేవతలంతా కూడాను కైలాసములో ఆనంద తాండవం చేస్తూ ఉంటారట. అసలు కైలాసానికి వెళితే అందరికీ అనుమానం, అసలు ఎవరయ్యా ఈ పరమేశ్వరుడు, ఎలా ఉంటాడు, ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే కైలాసంలో ప్రతివాడు కూడాను, ప్రతి దేవతలు కూడాను విభూది బుండ్రాలు పూసుకుంటారు, పెద్ద పెద్ద విభూది బుండ్రాలు పెద్దగా పూసుకొని గంధాలు పెట్టి పెద్ద పెద్ద జుట్టు వేసి రుద్రాక్షమాలలు వేసి ఆనంద తాండవం చేస్తూ ఉంటారు కైలాసమన. అక్కడ పరమేశ్వరుడు ఎవరో తెలియదు. మరి పరమేశ్వరుడు ఎలా కనుక్కోవాలండి, వీళ్ళందరూ పరమేశ్వరులాగా ఉన్నారు కదా అంటే ఆయన మెడలో నాగాభరణ భూషితం, స్వామివారు నాగాభరణం, నాగం పాము వేసుకొని ఉంటాడు. పాములు, మరి పాములు ఒక మెడకేనా అండి అంటే కాదట, చిన్న చిన్న పాములు చేతులకు, కాళ్లకు, మెడలో అన్ని విధాల, పైన గంగ దగ్గర కూడా చిన్న పాము ఉంటుంది. ఇలా గంగాధరుడు వేసి పాములన్నీ కూడా వేసుకొని పార్వతీ అమ్మవారితో ఎంతో ఆనందంగా ఉండే సమయం ప్రదోషకాలం. కాబట్టి దేవాది దేవతలు కూడా అక్కడ ఉంటారు. కాబట్టి ఈయన ఒక పేరు చెప్పి శివా అని ఎవరైతే ఆయనకు అభిషేకం చేసినా అర్చన చేసినా సరే ఆనందం అవుతారు. ఎవరు? పరమేశ్వరుడు ఆనందం కావడం కాదండి, దేవాది దేవతలు 32 కోట్ల మంది దేవతలు కూడా ఆనందపడతారు.
ఆయనకు అభిషేకం చేస్తే వీళ్ళందరూ ఆనందపడడం ఏమిటి? ఆయన వద్దకే వెళ్ళి కదా వీళ్ళందరూ కూడా నాట్యం చేసేది. ఆయన పేరు చెబితే చాలు కదా వీళ్ళందరూ కూడా ఆనందపడేది. అంత పెద్దవాడు కదండి, ఆయన పేరు చెప్పాడు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఒక పెద్దవాడి పేరు చెప్పామనుకోండి, సరేలేండి ఆయన తెలుసండి, నాకు నేను చేసేస్తానండి పని అంటాం. అసలు ఆయన పేరు ఒక చిన్న మాటే చెప్పాం, ఏం చెప్పలేదు, నాకు ఆయన తెలుసండి అని. అయ్యో పర్వాలేదండి మేము చేసేస్తామండి అంటాం కదా. అంతటి గొప్పవాడు, శక్తివంతుడు పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడు గురించి చెప్పాలి అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎందరో ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొంది ఉన్నవారే. పూర్వం